Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉప్పరిగూడ గ్రామ రైతులు ఆందోళన చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఇబ్రహీంపట్నం చెరువులోకి భారీగా నీరు చేరడంతో వరి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నీట మునిగిన వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగా సరే నాకు వరి పంట నష్టపోయిన రైతులను వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే గవర్నమెంట్ రైతులను వెంటనే జంగయ్య గారిని పురుగుడం గ్రామ రైతులు ఈ భూములన్నీ రైతులే చెల్లనే ఉన్నాయి కాబట్టి రైతులు నష్టపోతురు కాబట్టి వేరే భూములు చేసుకుని వీళ్ళంతా రైతులే. లక్ష్మరెడ్డి కానీ జంగారెడ్డి కానీ నరసింహ కానీ మసయ్య కానీ బుగ్గయ్య కానీ మునీరు జంగయ్య వీళ్ళందరూ రైతులే. భూములే చెర్రున్నాయి కాబట్టి చెర్ర నీళ్ళు వచ్చినాయి కాబట్టి నష్టపోయారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో మొన్న అకాల తుఫాను వర్షం రావడం వల్ల మా గ్రామంలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది జరిగి వాళ్ళు వేసుకున్నట్టు వరి పంట అక్కడనో ఇక్కడనో అప్పుసప్పు చేసి రైతు బంధు కొంచెం వచ్చి రాక రైతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అదలబదలు చేసుకుని కొంచెం అప్పులు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గర ఈరోజు పంట వేసుకున్నారు. పంట కోసుకుందామని 6 కాలాలు పండించి పంట కోసుకుందాం అనేసరికి ఆ వర్షానికి వచ్చినటువంటి వాగులో గాని కాలువలో గాని మొత్తం వరి పంట మొత్తం మునగడం జరిగింది. బత్తుల వెంకటేష్ ఉప్పరిగూడ. ఈ అకాల వర్షం రావడం వల్ల రైతులు అధిక అప్పులు చేసి ఈ పెట్టుబడి పెట్టి చెరువులో ఈ వరి నాటేసినందుకు 70-80 వేలు నరకుడి మోనన్న కానీ నరకుడి జంగయ్య కానీ ఎకరా వేసారు. ఈ అకాల వర్షం వల్ల 70-80 వేలు లాస్ అయ్యారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని వీళ్ళకు రైతు సాయంగా సాయం అందించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎకరా భూమి నాటేసాము, 60 వేల ఖర్చు వచ్చింది, మొత్తం మునిగిపోయింది. అంత నష్టపరిహారం చెల్లించాలి గవర్నమెంట్. నా పేరు లక్ష్మారెడ్డి. 3 ఎకరాలు నాటిము. కోతకు వచ్చే వరకు మొత్తం మునిగిపోయింది. 80 వేల ఖర్చు వచ్చింది. దాన్ని నష్టపరిహారం చెల్లించాలని చెప్తున్నాను. వరి పంట నష్టపోయిన రైతులను వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే గవర్నమెంట్ రైతులను వెంటనే